తెలంగాణ ఉద్యమ మిత్రులకు ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కొనసాగిన మిషన్ భగీరథ అనుకూల వ్యతిరేక హడావుడి ఆరోపణలు ప్రత్యారోపణల కంటే ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ గురించి జరుగుతున్న చర్చ మిషన్ భగీరథ కంటే బండి భగీరథ్ గోల ఎక్కువైపోయింది. అయినప్పటికీ ఆ ఇష్యూలో సరే ఎవరి అభిప్రాయాలు అట్లున్నప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకోపోవాలని చెప్పి కోరుకోవడం మాలాంటి వాళ్ళు అప్పీల్ చేసేది. వ్యక్తిగతమైన ఫేవర్లు అవసరం లేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సొంత రాష్ట్రం లోపల హక్కులు ఉండాలి, హక్కులు పరిరక్షించబడాలి, వ్యవస్థలు బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కనుక ఈ విషయంలో పేట్ బషీర్బాగ్కు ఇప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏదో పని మొదలు పెట్టినట్టుగాను రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ కొడుకు కనపడడం లేదని చెప్పి పోస్టులు వేసినప్పుడు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. నా రిక్వెస్ట్ వీళ్ళని తొందరగా దీన్ని రిజాల్వ్ చేయండి. మనం చాలా గర్వంగా చాలాసార్లు ఏదో చెప్పుకుంటాం చట్టం తన పని తాను చేసుకోపోద్దని. చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఆయన బండి సంజయ్ కొడుకు మాత్రమే కాదు ఒక ఆరోపణ మొప్పబడ్డటువంటి ముద్దాయి కూడా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పద్ధతి మారుతుందని చెప్పి మాత్రం నేను కంక్లూడ్ చేయదలుచుకున్నా. ఇవాళ ప్రధానంగా ఎందుకంటే నేను మధ్యకాలంలో మొన్ననే ఒక మాట చెప్పున్న ఈ 2.5 ఏళ్ళ నుంచి ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు అనివార్యంగా మాట్లాడాల్సిన సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమకారుల కోసం, సామాజిక వర్గాల అధికారం కోసం, సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ ఇంటి పార్టీ ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వేలాది మంత్రులు సభలు పెట్టినాం. కోదండరాం లాంటి వారిని కూడా రమ్మనన్నాం. అందరం కలిసి పనిచేద్దాము. కొనసాగుతున్న ప్రభుత్వం ఏదైతుందో దాని మీద ఒత్తిడి పెంచే విధంగా మనం చేయాలని చెప్పేసి ఒకటి అన్నాం. చాలా పనులు నడిచినాయి. అవాళ కోదండరాం గారు రాలే, మీరైతే ముందు పోండి మేము తర్వాత వస్తామన్నారు. అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క పోరాటం నడుస్తూ ఉంది. నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా సందర్భాల్లో సమ్మెలు జరుగుతున్నప్పుడు చివరి అంకంలో వారు చాలా సానుభూతిగా పరిష్కరించినటువంటి అంశాలు అది మున్సిపల్ కార్మికులైనా ఆర్టీ సందర్భంలో అయింది. కానీ ఇనిషియల్గా ఏ కారణమో నాకు తెలియదు కానీ డీల్ చేసిన పద్ధతిలో ఉన్నటువంటి కొన్ని ఎక్సెస్ ఏవైతున్నాయో అవి విమర్శలకు గురి చేయడంతో పాటు వారిని పార్టీకి కూడా నష్టం చేసే విధంగా ఒక నియంత అనే పేరు తెచ్చే విధంగా ఒక ప్రయత్నం జరిగింది. నేనేమంటున్నట్టే ఆ మాట ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉండి నెగిటివ్ చెప్పడం కోసం చెప్పడం లేదు. జరిగిన విషయాలు అయితే మనం ఏకరువు పెట్టుకోవాలి. మరి మున్సిపల్ కార్మికుల గురించి సమ్మె జరుగుతూ ఉంది, మనం అడగాలి కదా అని చెప్పేసి నాలాంటి వాడు పోయి అడిగినప్పుడు నాకేమీ ఇంకా అది విషయం తెలియదు అని చెప్పేసి వారు ప్రెస్ కన్నా నాతో కూడా అన్నారు. మీరు ఒకసారి రికార్డ్స్ చూసుకోండి. అట్లాంటి కోదండరామ్ గారు రేపు వారి యొక్క 8వ వారి పార్టీ మనం కలిసి పనిచేద్దామన్న తర్వాత కొద్ది రోజులకు వచ్చి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు తెలంగాణ జనసమితి. దాని యొక్క 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్లో జరుపుకుంటున్నప్పుడు వారి మాటల్లో తెలంగాణ ప్రజలకిచ్చిన ఆకాంక్షలు లేదా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆకాంక్షలు, ఉద్యమకారుల భవిష్యత్తు, సామాజిక వర్గాలకు అధికారం రాలేదన్నటువంటి ఈ అంశాన్ని వదిలిపెట్టి కేవలం చంద్రశేఖరరావు గారి చుట్టూ తిరిగి చాలా అంటే ఒక అక్కస్తో మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో అవి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ పార్టీలో 12-14 ఏళ్ళు పనిచేసి అన్ని విధాలా నష్టపోయి బయటికి వచ్చిన నేను కూడా ఏనాడు ఒక సాహసం చేసి ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరికి ఇష్టమన్నా లేకపోయినా ఈ రాష్ట్రం రావడం లోపల ఒక అతిపెద్ద కుదుపు కానీ మార్పు కానీ ఏదైనా జరిగిందంటే అది 100%. 2001లో ఏప్రిల్ 27 నాడు చంద్రశేఖరరావు గారు జలదృశ్యంలో ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాతనే. ఎందుకంటే మాలాంటి వాళ్ళం తెలంగాణ మహాసభ అప్పటికే 1997లో పెట్టినటువంటి తెలంగాణ మహాసభలో వారు చెప్పిన ప్రకారం ఆ మహాసభలో పనిచేసినటువంటి వాళ్ళు, జనసభలో పనిచేసినటువంటి వాళ్ళు అందరినీ చాలామందిని చంద్రబాబు లాంటి కిరాతక గవర్నమెంటు మీ అందరికీ తెలుసు ఎన్కౌంటర్ చంపింది, స్వయాన వీరన్నే పట్టున పెట్టుకున్నారు. సరే వారి కోసం చనిపోయిన వాళ్ళ కోసం వారు ఎంత దుఃఖపడ్డరో
ఏమిటో అదంతా వేరే, అది చర్చ తర్వాత పెడతాం. కానీ వారు మాట్లాడిన దాంట్లో ఏమిటంటే, దానికి ముందే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితికి ముందే చాలా సంఘాలు చేసి దాంట్లో అదొక సంఘంగా వచ్చింది. దాంట్లో ఒక నాయకుడిగా మాత్రమే వచ్చింది తప్ప అంతకుమించి ఏం ప్రత్యేకత లేదని మాట్లాడుతున్న అంశం ఏదైతుందో, స్ట్రైట్ కోదండరామరెడ్డి గారు మిమ్మల్ని స్ట్రైట్ అడుగుతున్నా. 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో సభ పెట్టినాడు, మీరు ఎక్కడున్నారు? మీ కంట్రిబ్యూషన్ ఏంటిది? ఆ తర్వాత తెలంగాణ జనసమితి ఏర్పాటు చేస్తే వాళ్ళ కోసం మీరేమైనా కంట్రిబ్యూట్ చేశారా? తెలంగాణ ఐక్య వేదికగా మిగతా వాళ్ళు కేశవరావు జాదవ్ గారు, మేము మాలాంటి వాళ్ళం అందరూ కలిసి పనిచేయడం, మీరు ఎక్కడ ఉన్నారా? పోనీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు పునాదిలో బియ్యాల జనార్దన్ రావు లెక్కనో, లేకపోతే ఇంకా చాలామంది అంత ముందుకున్నటువంటి సంఘాలు, మన వి ప్రకాషో లేకపోతే మా సోమ భరతో వీళ్ళు పనిచేసిన విధంగా మీ కంట్రిబ్యూషన్ ఎక్కడుందో నాకు చెప్పండి. మీరు తెలంగాణ రాష్ట్ర సమితి నిర్మాణంలో లేరు, లేదా అది పైకొచ్చే దానికోసం ప్రయత్నంలో లేరు. అంతకుముందు తెలంగాణ మహాసభలు కానీ ఎక్కడ కానీ మీరు లేరు. మీరు ఏ ఎన్కౌంటర్లో ఎవరు చచ్చిపోయినప్పుడు ఏమాత్రం కంట్రిబ్యూట్ చేసినో వాళ్ళు తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ స్వయాన ఈ చేతులతో అనేక మందిని పోస్ట్ మార్టం గదుల నుంచి తీసుకొని వచ్చి దుఃఖంతో ఏడ్చినటువంటి మనిషిని నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. ఈవెంట్ టుడే దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగారు జరుగుతూ ఉంటే మీరు నిజంగా మాట్లాడుకోవాలంటే అగ్గి లెక్కన రగిలి అసలు ఈ ఎమ్మెల్సీ పదవి ఎంత అని చెప్పేసి అల్లల్లాడిపోవాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సమితి జెండా కానీ పనిలో కానీ మొదటి రోజు ముందు వరుసలో ఉన్నటువంటి ఇన్నయ్యను ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, ఎన్ఐఏ ఏ మార్చిగా తింటా ఉంది. చివరకు ఆయన్ని నిమ్స్ హాస్పిటల్ తీసుకొని వస్తే ఆయన ఆపరేషన్ చేస్తే కూడా ఒక 100 మందిని పహారా పెట్టి కలవకుండా చేస్తూ ఎవరు కలిస్తే వాళ్ళకి నోటీసులు పంపిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని స్ట్రైట్ అడుగుతా ఉన్నా. మా దేవి ప్రసాదరావు పోయి కలిసి వచ్చినాడు, మా దేశపతి శ్రీనివాస్ పోయి కలిసి వచ్చినాడు. మీరు ఎప్పుడు వేయించారో నాకు చెప్పండి. మీరు ఏనాడు ఏ సందర్భంలో గట్టిగా ఖండించారో నాకు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు. తెలంగాణ జనసమితి తరఫున మీరు ఐక్యవేదిక ఒకటి పెట్టేసేసి మా ఉద్యమకారుని మీద ఎన్ఐఏ కేసులు పెట్టడం ఎట్లా సబబు అని చెప్పేసి కేసీఆర్ ఇలా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయండి. ప్రెస్ మీట్ పెట్టండి, నేను వస్తా. నేను అడుగుతా ఉనే వాళ్ళ నేను మీతో పాటు కలిసి పనిచేస్తా. ఉద్యమకారుల కోసం ఏం చేద్దామని చెప్పండి. ఎప్పుడు పిలిచారా మీరు ఇంతవరకు? 12 సంవత్సరాల పాలన లేదా 10 సంవత్సరాల పాలన తర్వాత ప్రజలు ఒక ఊపిరి పీల్చుకోవడానికి చెప్పండి. మీరు ఇప్పుడు కాదండి ఊపిరి పీల్చుకున్నది, మీకు తెలుసో తెలియదో. పుష్కర కాలం సమైక్య పాలకుల ముష్కర పాలనను తెరదించినటువంటి తెలంగాణ ఉద్యమం రాసుకున్నది నేను. ఆ సమైక్య పాలనలో ముష్కర పాలన ఎట్లుంటుందో కళ్ళతో చూసినవాన్ని నేను. మీసం మలిచిన నేరమే తెలంగాణ పల్లెలు అన్నప్పుడు ఆ పాట గొంతు కలిపిన వల్ల మేము. మీరు ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు తప్ప ఏనాడు గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో మీరు చేసింది ఏం లేదు. కానీ ఇవాళ ఆ వేదిక మిమ్మల్ని నేను నాకంటే మీరు తక్కువ చేసిన చెప్పడం కోసం చెప్పడం లేదు. నేనేమన్నా మీరు నెత్తిలేసుకుంటారు కాబట్టి చెప్తా ఉన్నా. మీరు దుఃఖపడ్డట్టుగా చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా. మీరు దుఃఖపడదలుచుకుంటే ఇంకా ఈ రాష్ట్రంలో పనున్నది మనకు. ఈ రాష్ట్రంలో మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఉండగానే ఈ ప్రభుత్వం కూడా 6 మంది ఎన్కౌంటర్ చేసేది. ఎవరు సపోర్ట్ చేయలే, మీరెవరు మాట్లాడలే. అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఎన్కౌంటర్లు ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రభుత్వమైనా చేయొద్దు. నక్సలైట్లు, ఇన్ఫార్మర్ల పేరు మీద హింసకు పురికొల్పి మనుషులు చంపొద్దు. ఇది చాలా కాలంగా మాలాంటి వాళ్ళు మనం ప్రయత్నం చేస్తాము. సరే, వాళ్ళు నక్సలైట్లు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కాబట్టి అది వేరే సంగతి. కాబట్టి నేను మీకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మాట్లాడిన దాంట్లో చాలా అలవోకగా కేసీఆర్ అంటే రాజకీయాలకు ఒక ముఖం ఫేస్ కావాలి కాబట్టి తీసుకున్నాం. మిమ్మల్ని తీసుకోలేదు, మీరు తీసుకోలేదండి. మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు ఒక న్యూట్రల్ ఫేస్ ఎట్లా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ఏదో హరగోపాలో మిగతా వాళ్ళు రికమెండ్ చేయడంతో కొంత టెంప్ట్ అయ్యి వారు పెట్టిన తర్వాత నాతో వారు ఏం అభిప్రాయాలు షేర్ చేసుకుని వాళ్ళు చెప్పాలంటే బాగుండదు. సరే, మీరు చేసారు, మీకేం తక్కువ చేయలే, మీకు ఏనాడు తక్కువ చేయాలి. ఇవాళ ఎమ్మెల్సీ కోసం ఇంత ఆరాటపడుతుంది. కానీ మిమ్మల్ని ఆనాడే సికింద్రాబాద్ పార్లమెంట్ నిలబెడతాను కూడా ఆనాడు పార్టీ ఆఫర్ చేసింది. నేనేమంటున్నట్టే, జరిగింది ఏదో జరిగింది, ఇవన్నీ అయిపోయినాయి. కానీ మీరు సరే, మోడీ ఈ సందర్భంగా మనం వచ్చినప్పుడు ఎన్కౌంటర్ ఏదైతే ఉన్నదో అర్బన్ నక్సలైట్ మాట్లాడిన దాంట్లో చాలా కోపం వచ్చిందని చెప్పి అంటూ మన బాధ అనిపించదా అని చెప్పి గ్యారంటీ నమ్మకం ఏంటిది చంద్రశేఖరరావు గారు రేపు మోడీతో కలవడని. మీరు ఈ సందర్భంగా గుర్తు చేయాలి.
సరే వాళ్ళు కలుస్తారా లేదా నేను వేరే మాట్లాడతా. కానీ టీజేఎస్ పార్టీ కంటే ముందు సభాముఖంగా చాలా సందర్భాల్లో చెప్పున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు కలిసింది నిజమే, కలిసి పని చేద్దామని చెప్పి అడిగింది నిజమే, రమ్మని అడిగింది కూడా నిజమే అని చెప్పి అనుకున్నారు. ఎవరమైనా వెళ్ళొచ్చు, మాలాంటి వాళ్ళని కూడా ఒక ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఇష్యూ అది కాదు. ఇప్పుడు ప్రస్తుత కాలం లోపల భారతీయ జనతా పార్టీ అదొక స్కూల్, అదొక విధానం, అదొక ఛాలెంజ్. అది ఎందుకు ఛాలెంజ్ విసురుతున్నది? మిగతా రకరకాల ప్రతిపక్ష పార్టీల దగ్గర ఉన్నటువంటి లొసుగులు దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేస్తామన్నది. దాన్ని మన మిత్రులు, మీకు నాకు అందరికీ మిత్రుడైనటువంటి యోగేంద్ర యాదవ్ గారు మనొక దాంట్లో మాట్లాడుతూ బాగా చెప్పిండ్రు. ఒక మహాసునామిలాగా వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సమాధానం లుకలుకలతోటి, అవినీతి ఆలోచనతోటి, సమాజంతో సంబంధం లేనటువంటి ఆలోచనతోటి, సామాజిక పునాదిని గుర్తించినటువంటి ఆలోచనతోటి చేయడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు. మీరు ముందుకు పోవడం కష్టం. కాబట్టి మీకు మీరుగా ఆత్మవిమర్శ చేసుకుంటే తప్ప మా చిన్ని పోయేటన్నట్టు ఏంటంటే ఒళ్ళు కడుక్కుందాం రండి అని చెప్పేసి మీరందరూ ఒక దగ్గర కూర్చొని మనందరం ప్రతిపక్షంగా ఒళ్ళు కడుక్కొని ఒక తపస్సు చేసినట్టుగా తప్పు అయిపోయిందని చెప్పి కొన్ని అంశాలకు బహిరంగ క్షమాపణ చెప్పి మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం, ఆత్మశుద్ధి చేసుకున్నాం అని చెప్పి అనుకుంటే తప్ప ఇవాళ మోడీ దాడిని ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే మన దగ్గర ఏం ప్రత్యామ్నాయం ఉందో తెలియదు. ఇవాళ కాంగ్రెస్తో ప్రయాణం చేసినటువంటి దారి లోపల మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం పని చేస్తున్నాము, ఎట్లా జరుగుతుంది మీరు అన్ని చూస్తూనే ఉన్నారు. మీరు అందుకోసం ఇంత పెద్ద మాటలు ఇవాళ భారత రాష్ట్ర సమితి అనడంలో మీ ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలే. మీరు చంద్రబాబు నాయుడుతో చట్టాపట్టాలు వేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీతో నికార్సుగా బేరగీసి కొట్లాడుతున్నట్టు చెప్తారు. ప్రతిరోజు ఇవాళ బండి భగీరథ విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అది అవసరమా కాదా, ఎంత అవసరం అనే విషయంలో చర్చ పెడితే పెడదాం. కానీ ఏం చేస్తున్నా ఏదైనా చేస్తుందంటే ఇవాళ భారత రాష్ట్ర సమితి ప్రజా సంఘాలు మాత్రమే చేస్తుంది. మీరు సివిల్ లిబర్టీస్లో పనిచేసి సన్నాయి నొక్కుల మాటలు మాట్లాడదాం. ఇప్పుడు కూడా మీరు స్పష్టంగా ఏమి చెప్పలేదు. పొన్నం ప్రభాకర్ గారి పార్టీ కానీ ఇప్పటిదాకా ఏమీ చెప్పలేదు. ఇంత స్పష్టంగా మీ యాటిట్యూడ్స్ తెలిసిన తర్వాత ఇంకొకరి మీద బట్టగాల్సి మీరు ఎట్లేస్తారు నేను అడుగుతున్నా. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తాను. ఇది నేను మేజర్గా ఏబిఎన్ ఛానల్లో చూసినప్పుడు మిమ్మల్ని తెలంగాణ సిద్ధాంతకర్త ఇంకా చాలా విషయాలతో మాట్లాడుతూ చాలా ఒకేసారి వచ్చిండ్రు. గమ్యం ముద్దాడరు ఇవన్నీ మాట్లాడినారు. గమ్యం ముద్దాడంలో మా కష్టం ఎంత ఉందో, మా కుటుంబాలు ఎట్లా నాశనమైనో, ఎంత ఆర్థికంగా మేము నష్టపోయినామో మేము చెప్పుకునే విషయం మొదలు పెడితే మీరు దరిదాపులో కూడా నిలవడం ఒక వ్యక్తిత్వంగా కష్టం. సరే కాలం కలిసి వచ్చి లెఫ్ట్ పార్టీ మిగతా అన్ని కూడా మీకు ఇమేజ్ బిల్డప్ చేసింది కాబట్టి మీరు ఇమేజ్ బిల్డప్ని కరగదీసుకోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ మై అల్టిమేట్ అప్పీల్ ఎట్ ద ఎండ్ బికాజ్ యు ఆర్ ఆల్సో మై సీనియర్ ఇన్ ద మూమెంట్ అండ్ యూ ఆల్సో టాక్ టు మీ మెనీ ప్రిన్సిపల్స్ అండ్ ద వే ఆఫ్ హౌ టు డీల్ విత్ ద పీపుల్, హౌ టు గో విత్ ద పీపుల్ మూమెంట్. కొంత మనం చర్చించిన మిమ్మల్ని గౌరవం మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటున్నంటే మీరు చాలా బిలిటీలు చేస్తూ మాట్లాడుతున్న పద్ధతి ఏందో ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తే ఏం పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే వారు చాలా సందర్భాల్లో చేస్తారు కాబట్టి నథింగ్ న్యూ ఫర్ దెమ్. బట్ మీలాంటి వాళ్ళు చేయడం అనేది నాకేమి ఆశ్చర్యంగా ఉంది. మీ పని కాదు అది. మీరు జనసమితిగా ఈ ప్రభుత్వం ఉద్యమకాలకు ఏం చేస్తే అవసరం ఉంది నేను రాజీనామా చేస్తానని చెప్పి మీరు ఛాలెంజ్ చేయాలి. చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా అదేంటది వెలుగుమిట్టలో జరిగింది ఇదేం పద్ధతి అని చెప్పి మీరు అడ్డం పోవాలి. హైడ్రాకు సంబంధించి ఎట్లా పడితే అట్లా కూల్స్తామంటే అడ్డం పోవాలి. అరే నోటీసులు ఏ రకంగా ఇస్తారని కోర్టు మొత్తుకుంటా అంటే కోర్టుకున్నంత నోరు కూడా మీకు లేదా అంటే పౌరకుల సంఘాలు పనిచేసి సిగ్గు అనిపిస్తలేదా? మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఏం మాట్లాడుతున్నాం? కోర్టులు మాట్లాడినాడు, మనం ప్రజా కోర్టు మన వాయిస్. కానీ వాళ్ళ కోర్టులు మాట్లాడని మౌనముని కోదండరాం. చాలామంది మౌనమునులు వాళ్ళ తెలంగాణలో ఉన్నారు. నేను మాట్లాడే ఏ మాట కూడా నాట్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ బీఆర్ఎస్ ఆర్ నాట్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ కేసీఆర్, ఇన్ డిఫెన్స్ ఆఫ్ పీపుల్స్ డెమోక్రసీ, ఇన్ డిఫెన్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, ఇన్ డిఫెన్స్ ఆఫ్ తెలంగాణ ఆస్పిరేషన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ నేచర్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఏం పద్ధతి, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికి మీకు చివరిగా నా విజ్ఞప్తి ఏంటంటే ఏది పడితే అది మాట్లాడడం బంద్ చేయండి. ఇవాళ మీరు అంటే బీజేపీతో మీరు అంటున్నారు కదా, మీరు ఇవాళ మీకు ఫైటింగ్ నేచర్ ఉంటే పక్క రాష్ట్రంలో 150 మీటర్లకు ఇవాళ కనుక మనము అది తుమ్మిడెట్టి దగ్గర పోతే నీళ్ళు వస్తాయి అంటున్నారు కదా. అఖిలపక్షం వేసి అందరం కలిసి పోదాం పాండి పక్కనున్న బీజేపీ దగ్గరికి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు పక్క నుంచి ఎందుకు ఇయ్యరని చెప్పేసి పెద్ద అడావుడి చేద్దాం పాండి. అది చేత కాదు. మనకి కాళేశ్వరం మీద మాట్లాడడం, కూలేశ్వరం స్థాపించడం తప్ప ఇంకేం కాదు.
ప్రపంచంలో నాకు తెలిసి ఇన్ని నీళ్లు కిందికి పోతా ఉంటే ఒక పిల్లర్ రిపేర్ కోసం 3 సంవత్సరాలుగా మేము ముట్టుకోమని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి బాధ్యత లేనటువంటి ప్రభుత్వాన్ని 100 సంవత్సరాలు తప్పుపట్టినా సరే మీలాంటి వాళ్ళకి మాత్రం నోరు రాలే. ఇదే పద్ధతి అండి. తుమ్మిడి ఇట్లా మన పని మొదలు పెట్టేదంటే ఎంబడే పారతోటి తట్టడి మట్టి తీద్దామని చెప్పి మీరు పోయే ప్రయత్నం చేయలే. అర్థమైందా? ఎస్ఎల్బీసీ 3 ఏళ్ళ దాకా మేము 2 ఏళ్ళ దాకా మనం ఎవరు ప్రయత్నం చేయలే. ఆ తర్వాత తుమ్మిడిట్లో ఒక ప్రయత్నం చేయలేదు. కాళేశ్వరంలో కనీసమైనటువంటి స్ట్రక్చర్కి ఏం చేద్దామన్న దాని విషయంలో కూడా ఒడివడిగా అడుగులు వేసి ఉంటే 6 నెలల్లో మీకు ఒక రిపోర్ట్ వచ్చేది. బహుశా ఇప్పటికీ 2 సంవత్సరాల క్రితమే కాళేశ్వరం రిపేర్ అయిపోయింటే ఇప్పటి బోలెడు నీళ్లు అయ్యేది. అయినప్పటికీ ఇప్పటికి కూడా కాళేశ్వరం నుంచి ఎంత లిఫ్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వన్ సైడ్ ఏదైనా ఒక వేదిక మీద మాట్లాడదామని చెప్పండి. బీఆర్ఎస్ ఇచ్చినట్టు సవాలు మాత్రమే కాదు, నేను కూడా విసురుతామన్నా. తప్పిదాలు ఏమైనా జరిగినా, అవినీతి ఏమైనా జరిగిందంటే యూ ఫైట్ ఫర్ దట్. మీరే ఘోష్ కమిటీ ఒకటి వేసింది కదా, ఏం చేసింది ఈ ఘోష్ కమిటీ నేను అడుగుతామన్నా. ఏకపక్షంగా కేంద్రం నుంచి వాడు దిగినప్పుడల్లా కూడా వస్తాడు, ఏదైనా తొండి కూత కూసిపోతాడు, ఏది మీద మాట్లాడతారు. మీరు డప్పు కొట్టుకుంటే వాళ్ళెంబడి తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వచ్చారు ఇక్కడికి వచ్చేసి బీజేపీ తోటి మీరు పోరని నమ్మకం ఏంది? అబ్బా ఎంత అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు కోదండరామ్ గారు. నాకు అది ఆశ్చర్యం వచ్చింది. మీ యొక్క ముఖ కవలికలు, మీ యొక్క వాక్యాల స్టైల్ చూసిన తర్వాత మేము ఎవరికి ఏం గ్యారంటీ ఇవ్వాలి, మీరు ఎవరితోటి ఎవరు తిరుగుతలేరని చెప్పాలి. ఢిల్లీకి పోతే ఎవరెవరు ఇట్లా కలిసి తిరుగుతున్నారు మాకు తెలియదా? ఎవరెవరికి ఎంత ఆత్మాభిమానం ఉన్నాయో మాకు తెలియదా? ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని సామాజిక వర్గాలు ఎంత అన్యోన్యంగా మెచ్చుకున్నారో వాళ్ళ కుటుంబాలు తట్టున్నారు మాకు తెలియదా? కుటుంబ పాలన సంపాదన అంటున్నారు కదా, బుగ్గి తెలంగాణ మొత్తాన్ని బుక్కబెట్టి మింగుతున్నారు. ఇవాళ మీ కళ్ళకు కనపడతలేదా? రావుగా కన్స్ట్రక్షన్ ఏం చెప్తా ఉంది, ఆయన పేరు సుధాకర్, ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తున్నారు, ఎవరెవరు 10% తింటారు, ఎవరో 20% తింటారు, అసలు పని చేస్తున్నారా లేదా, సెక్రటరీలో ఓపెన్గా లావాదేవీలు ఎట్లా జరుగుతున్నాయి, ఇవన్నీ తీసుకునే కాంట్రాక్టులు చెప్తున్నారు కదా. అవినీతి పాలన గత ప్రభుత్వంలో జరిగితే దమ్ముంటే ఏదంటే అదేయండి. అవినీతి పాలన పేరు మీద తెలంగాణలో గత ప్రభుత్వం పనిచేసిన ఏ మినిస్టర్ ప్రూవ్ అయ్యి అరెస్ట్ అయితే ఆ బేడీలు వేసేటప్పుడు బేడీలు వేసేటోడికి చేత కాకపోతే ఆ షెయికి సపోర్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఏమి మంచిగా చెప్తామని గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వంలో అవినీతి మరక వంటి రుజువైనటువంటి ఏ మనిషి శిక్షపడ్డా ఫస్ట్ వాయిస్ నాదే ఉండాలని సంతోషపడతా. బట్ ఇదేం పద్ధతి, నిరంతరం అదే మాట అదే పాట ఎప్పటిదాకా నడుద్దాం ఇట్లా? నేను మీకు ఒక విషయం కూడా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవినీతి అనే అంశాన్ని నాన్ సీరియస్ చేయడం లోపల నేను అడుగుతామని వాళ్ళ కాంగ్రెస్ కంటే ముందు వరుసలో ఎవరుంటారండి? కాంగ్రెస్ అంటేనే భ్రష్టాచార పార్టీని బయట ప్రచారం అయింది కదా. అందుకోసము టాపిక్ ఏంటంటే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో పనికిరాని ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవడం కంటే మీరు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి వాళ్ళుగా, అంబేద్కర్కు గౌరవించినటువంటి వాళ్ళుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీని, ప్రతిపక్ష పార్టీని మీరు చెప్పే రేపు కలుస్తారేమని చెప్పే బీజేపీ పార్టీని డిమాండ్ చేయండి. అట్టడుగు వర్గాలకు రిప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వగలుగుతారు? మొన్న ఏదో చట్టసభలకు రిజర్వేషన్ గురించి వచ్చింది టాపిక్, అప్పుడు మీ స్టాండ్ ఏముండవలసి ఉండే? ఇవన్నీ చర్చలు పెట్టుకోకుండా మీరు ఎక్కడో సకదనంగా ఆవిర్భావ దినోత్సవంలో ఎన్నో విషయాలు మాట్లాడాలి. పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చుంటారు. మా కోదండరామ్ గారు ఎమ్మెల్సీ అయ్యారు, మాకు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి వాళ్ళు ఆశలు పడతా ఉంటే వాళ్ళందరినీ వదిలిపెట్టేసేసి విషయాలన్నీ వదిలిపెట్టి కేసీఆర్ మీద పడి నువ్వేం చేసినావు, ఆడేం జరిగిందో తెలియదా? నేను అడుగుతామన్నా ఇది అరిగిపోయిన రికార్డ్. కేసీఆర్ ఏం చేసిండు, దీక్షాదిలో ఏం జరిగింది, కాళేశ్వరం, ఇదంతా అరిగిపోయిన రికార్డ్. తెలంగాణ ప్రజల ముందు ఇవాళ బాధ్యత కలిగిన పాలన చేయగలిగే దమ్ము ఉంటే చెయ్యాలి. చేత కాకపోతే మేము చేతగాని వాళ్ళం, మేము పనిచేయని వాళ్ళం అని చెప్పేసి వదులుకోవాలి తప్ప ఇక వేరే వాళ్ళ మీద ఆరోపణ చేసే స్థితిలో కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ తెలంగాణ పీపుల్ ఆర్ వెరీ మచ్ అబ్జర్వింగ్. నేనేమంటున్నా మళ్ళీ ఒకసారి మరే మంచిగా చెప్తామన్నా, గతంలో జరిగిన దాని మీద మాట్లాడే స్వేచ్ఛ మీకున్నది, నాకున్నది. మీకంటే నేను ఎక్కువ కొట్లాడినా, మీకంటే ఎక్కువసార్లు కోర్టుకు పోయాను నేను, ఎన్నోసార్లు మీకంటే 10 సార్లు అరెస్ట్ ఎక్కువైనా నేను, ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చి దాడులు చేసినా తెలియదు. కాబట్టి నిర్బంధం గురించి మీరు పెద్దగా మాట్లాడడం కంటే మీకు ఒక్కసారి తలుపులు ఊడబిగినందుకే మీరు మాట్లాడారు. కానీ 100 మంది ఉద్యమకాల తలుపులు విరగొట్టేటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో, అంతమంది ప్రభుత్వం చాలా సందర్భాలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రభుత్వాలను నడపదరకు ఎక్సెస్ చేస్తే దాన్ని వ్యతిరేకించాలి మనం. అంతవరకే పరిమితం కావాలి తప్ప ఇక ఏ ప్రభుత్వంలో జరగనిది ఏదో జరిగిందని చెప్పేసి అదే పాటగా వాడుకున్నంత మాత్రం అది ప్రతిపక్షాలుగా పాలక పక్షాలు చేసేటువంటి పనే తప్ప
మీరు ఒక స్వతంత్ర పార్టీగా చెప్పుకున్నటువంటిది ఉందో దానివల్ల కాదు. మీరు చెప్పదలుచుకుంటే మేము కాంగ్రెస్లో భాగమే, మా జనసమితి ఒక వింగ్ అని చెప్పదలుచుకుంటే మీ ఇష్టం మాట్లాడండి, అది వేరే సంగతి. అదేవిధంగా కేసీఆర్ని అదే పద్ధతిగా మాట్లాడడం అనేది కేవలం రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టైల్లో కూడా చేయకుండా బాధ్యతగా ఎత్తి చూపండి. తప్పకుండా కోర్టుల్లో మీరు అటెండ్ అయ్యేది ఉంటే ఎక్కడ అటెండ్ ఉంటే దోషులు నిలబెట్టే ప్రయత్నం చేయడం మేము సంతోషిస్తాం. ఇది ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. కలిసి తెలంగాణ ఉద్యమకారులతో పనిచేయడానికి మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి, మేము వచ్చి పనిచేస్తాం. కానీ ఈ నాన్ సీరియస్ విషయాలు, తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయాలు, తెలంగాణ సామాజిక వర్గాలకు సంబంధించిన విషయాన్ని మాట్లాడడం ద్వారా మీ వ్యక్తిత్వ హననం జరుగుతుంది తప్ప ఇంకేమీ జరగదని చెప్పి ఒకే మాట చాలా వినమ్రంగా చెప్తున్నా. మీకు ఒక శిష్యుడు మీకంటే చిన్నవాడికి గుర్తు చేస్తున్నా. మీరు మారాలి, ఈ పద్ధతి నుంచి ధైర్యం తెచ్చుకొని కొట్లాడే ప్రయత్నం చేయాలి. మీ నిజాయితీని మీరు జయశంకర్ సార్ అంత పేరాలని కోరుకుంటారు కదా, కోరుకుంటే ఆచరణ కూడా అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మారాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రజలకు కూడా వారికి కోదండరామ్ గారికి గుర్తు చేయండి. మీరు మారకుండా రాళ్ళు వేసేట్టు పనిచేస్తే మీరు చంద్రబాబు నాయుడుకు ఏజెంట్లుగా మారుతారు తప్ప తెలంగాణకు ప్రతినిధిగా మారలేననే విషయం స్పష్టంగా చెప్పండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.